బాబాయ్ నమస్తే అండి. నమస్తే సార్. ఏం పేరు బాబు మీ పేరు? కే సత్యనారాయణ అండి. సత్యనారాయణ గారు. ఏంటి మీరు రైతేనా? రైతే అండి. ఓకే. ఏం పంట పండిస్తూ ఉంటారండి? వరి పంట పండుతుందండి. వరి పంట? ఓన్లీ వరి పంట ఇంకేమైనా పండిస్తారా? వరి పంట అండి. ఇక్కడ వరి పంట ఈ పక్క అంతా కూడా వరి పంట అండి. మాకు ఈ జిల్లా ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లా కనుక మేము అందరం కూడా వరి పంటే పండిస్తామండి. ఎలా ఉన్నాయి పంటలు? బాగానే పండుతున్నాయా? రేట్లు అవి బాగానే ఉన్నాయంటారా? రేట్లు అన్నీ బాగున్నాయి, కానీ ఈ మధ్యకాలంలో మొన్న నుంచి యూరియా కొరత వచ్చిందండి. దాని గురించి కొంచెం రైతులు ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు మేము కూడా ఒక పట్టు వేసాము, రెండో పట్టుకి యూరియా లేదు. మరి యూరియా కొంచెం ఈ ప్రభుత్వం వాళ్ళు ఏమన్నా దాని మీద చర్య తీసుకుని రైతులకి అందుబాటులో అందిస్తే కొంచెం మేము పంట బాగా పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకు ప్రభుత్వం మరి చెయ్యాలి. త్వరలోనే చేస్తే రైతులు ఎవరో కూడా దెబ్బతినకుండా ఉంటారు మరి అని మేము అందరం ఎదురు చూస్తున్నాం. ఎక్కడికి వెళ్తే అక్కడ లేదంటున్నారు, సొసైటీకి తిరుగుతున్నాం. ఎక్కడా లేదని లేటం పోవటం మాత్రం నిజం, అది వాస్తవం. అయితే యూరియా మాత్రం కొరత. దీని గురించి మీరు చర్య తీసుకోవాలని, త్వరలోనే అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి రేట్లు పెరగడమే కాదు, మొత్తం యూరియా లేకుండా పోయిందంటారు రాష్ట్రంలో. యూరియా లేదండి. యూరియా మొత్తం మీద యూరియా లేదండి. రాష్ట్రం మీద చెప్పలేము, కానీ మా ఊరు మట్టుకు లేదు. మా ఊరు మట్టుకు ఎక్కడా దొరకట్లేదండి, ఎక్కడా లేదు కూడా. మరి దాన్ని కొంచెం త్వరలోనే అందిస్తే రైతులుగా మేము కొంచెం పంట పండించుకుని అది బాగుంటుంది. మరి తర్వాత ఈ మధ్యకాలం ఇప్పుడు అయితే దెబ్బతినేస్తుంది. మరి ఒకసారి వేసాం, రెండోసారికి ఎదురు చూస్తున్నాం. అలా చిన్న రైతు కానించి పెద్ద రైతు కూడా అలాగే ఉన్నారు. పంట లేట్ అవుతుంది. ఇప్పుడు నష్టమే వస్తుంది అంటారు రైతు? నష్టం వస్తుందండి, నష్టం వస్తుందండి. ఊరి అయిపోతే పంట ఏముందండి, ప్రస్తుతానికి నష్టం వస్తుందండి. ఇప్పుడు అదైనా కొద్ది రోజులు పోతే తర్వాత వేసినా కూడా ఉపయోగం లేదండి. దొరికితే ఒక 10-15 రోజుల్లో దొరకాలండి. ఇంకంత మించి పైన దొరికినా కూడా ఉపయోగం లేదు. అందుకు దీని మీద ఈ ప్రభుత్వం వారు కొంచెం చర్య తీసుకుని త్వరలో అందిస్తే మేము పంటలు పండించుకోగలుగుతాం అని మాట్లాడుతున్నారు ఇక్కడ రైతులందరూ కూడా. నమ్మకం ఉందా ఒకవేళ యూరియా ఒక 10-15 రోజుల్లో దొరుకుతుందని నమ్మకం ఏమైనా ఉందంటారా? మాకు నమ్మకం ఉందంటే అండి, మరి అది చేసేది ప్రభుత్వంలో చెయ్యాలి తప్ప మాకు నమ్మకం ఎలా ఉంటుంది చెప్పండి. వస్తుందని ఎదురు చూస్తున్నాం, మాకు దొరుకుతుందని. గతంలో ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అధికారంలో? ప్రభుత్వం ఏదైనా కూడా దాని గురించి కాదు, కానీ రైతుని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అది పద్ధతి కాదండి. మరి ఇది ఎందుకు జరుగుతుందో. గతంలో కూడా ఒకసారి యూరియా దొరకలేదండి. అయితే వెంటనే కొంచెం 10 రోజులు 15 రోజుల్లో మళ్ళీ దాన్ని ఇచ్చారు. మరి పంట సక్రంగా పండించుకున్నాం. ఇప్పుడైతే అప్పుడు ఇబ్బంది లేదండి. ఇప్పుడైతే మరి కొంచెం ఇబ్బంది వచ్చింది. దీని గురించి మరి కొంచెం ప్రభుత్వం చర్య తీసుకోవాలని మేము అందరం కోరుతున్నాం. కొంతమంది సొసైటీ నుంచి కొనుక్కుని వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటున్నారు, అందువల్ల యూరియా కొరత వచ్చిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఏమన్నా అలాంటి? అయితే మా ఏరియా అయితే అలా లేదండి ఎక్కడనే. మరి పైన ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చేమో. మా ఏరియాలో మాత్రం అలాగే ఎక్కడా లేదు, అలా జరగలేదు కూడా. యూరియా అయితే అవైలబుల్గా లేదు. చిన్న రైతులకి లేకపోయినా పెద్ద రైతులకి కానీ ఇస్తారు, అలాగే ఎక్కడా లేదండి. ఏ రైతుకి లేదండి. ఎకరం పండించిన లేదండి. ఓకే ఓకే బాబు.